డైరెక్ట్ గా ఫ్రాన్స్ తో డీల్ చేస్తాం, లేదా యూరోప్ లో ఉన్నటువంటి వివిధ కంట్రీస్ తో ఇండివిజువల్ గా డీల్ చేయటం జరుగుతుందండి. తర్వాత ఆ, ఆ, మీరు ఇందాక మాట్లాడుతూ S-400 మిసైల్స్ చాలా బాగా పనిచేసాయని చెప్పారు. ఆ S-400 మిసైల్స్ చాలా బాగా పనిచేసాయండి నిజంగా. అట్ వన్ గో 72 టార్గెట్స్ ని టార్గెట్ చేయగల కెపాసిటీ ఉంది. అంటే 72 ఇన్కమింగ్ మిసైల్స్ ని ఒక బ్యాటరీ, అంటే బ్యాటరీలో 5 or 6 ట్యూబ్స్ ఉంటాయి. దే కెన్ ఎట్ వన్ గో టార్గెట్ 72 ఇన్కమింగ్ అని చదివాము. కానీ చూడాలి. మరి ఇంకో విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, S-400 కి చాలా గురించి మనం మాట్లాడుతున్నా, ఇండియాలో తయారు చేసిన ఆకాష్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ కూడా చాలా బాగా పనిచేశాయనే రిపోర్ట్స్ వస్తున్నాయండి. దాంతో పాటు ఇండియాలో తయారు చేసినటువంటి డ్రోన్స్ కొన్ని కూడా చాలా బాగా పనిచేస్తున్నాయి. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున దాడి జరిగితే పాకిస్తాన్ నుంచి కొన్ని వందల డ్రోన్స్ పంపించి తర్వాత పెద్ద మిసైల్స్, తర్వాత ఎయిర్ క్రాఫ్ట్స్ పంపిస్తున్నారంటే, దాంతో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవన్నిటికీ కూడా S-400 వాడరండి. S-400 కొద్దిగా ప్రైమ్ టార్గెట్స్ కి వాడతారు. సో ఈ చిన్న చిన్న డ్రోన్స్ ని కూడా మనం ఆపుతున్నామంటే మన వాళ్ళు కూడా గత కొద్ది రోజులుగా డెవలప్ చేయడం జరిగింది యాంటీ డ్రోన్ టెక్నాలజీస్. అది దాని మీద యాక్చువల్లీ చాలా చర్చలు నడిచాయి. పంజాబ్ లో పాకిస్తాన్ వాళ్ళు డ్రోన్స్ వాడి డ్రగ్స్, గన్స్ పడేశారని మనం వార్తలు చదివేవాళ్ళం ఇంతకు ముందు. అప్పటి నుంచి కూడా మన వాళ్ళు దీని గురించి ఆలోచిస్తున్నారండి. అంతేకాదు కాశ్మీర్ లో కూడా అడవుల్లో ఉన్నటువంటి మిలిటెంట్స్ కి సామాగ్రి అందించడానికి డ్రోన్స్ వాడారని మనం వార్తలు చదువుతున్నామండి. అంటే అప్పట్లో అనుకునే వాళ్ళం భారత్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని. నా ఉద్దేశంలో ఇప్పుడు మాకు అర్థమవుతోంది ఏంటంటే, వాటి నుంచి నేర్చుకుని ఇట్లాంటి వాటిని ఎట్లా హ్యాండిల్ చేయాలని డీల్ చేశారండి. ఎందుకంటే చిన్న చిన్న డ్రోన్స్ కి S-400 వారం. సో మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చూసుకుంటే ఇట్స్ మచ్ మోర్. S-400 సుదర్శన్ చక్రం ఒకటి ఉంటుంది, దాని చుట్టూ చిన్న బాణాలు ఇవన్నీ పెట్టుకున్నామండి. వాటితో పాటు ఆకాష్ మిజైల్స్ లాంటివి పెట్టాం. తర్వాత మన డ్రోన్ సిస్టమ్స్ పెట్టుకున్నాం. తర్వాత యాంటీ డ్రోన్ టెక్నాలజీ డెవలప్ చేయడం జరిగింది. ఒక విధంగా చూస్తే చైనాతో మనం గత 4 సంవత్సరాలుగా మన ఇండియా చైనా బార్డర్ మీద స్టాండ్ ఆఫ్ నడిచింది కదా. ఇండియా చైనా బార్డర్ మీద తీవ్రమైన సంక్షోభం ఉన్నప్పుడు మనం 4 సంవత్సరాలుగా మన ఆర్మీని తయారు చేసుకున్నామండి. చైనా ఒక విధంగా చైనాతో మనం తలబట్టడం వల్ల మనం అనుకోకుండా జరిగిన మంచి ఏమిటంటే, చైనా లాంటి ప్రత్యర్థికి మనం తయారయ్యాం. ఈ రోజు పాకిస్తాన్ తో యుద్ధం చేస్తున్నాం అండి. అది ప్రస్ఫుటంగా కనబడుతోంది మనకి. దానిలో మనం చాలా లాభం జరిగింది. ఇంకొక పాయింట్, మీరు ఇందాక స్టేట్ గవర్నమెంట్స్ తో మన హోమ్ మినిస్టర్ కానీ మిగతా నాయకులు కానీ మాట్లాడటం జరుగుతోంది. అది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు పంజాబ్ లో ఎలాగో అలాగా అలజడి రేపాలని ట్రై చేస్తున్నారు. పాకిస్తాన్ సోషల్ మీడియా హ్యాండిల్స్ చూస్తే మేమేమీ చెయ్యము, అమృత్సర్ లో ఉన్నటువంటి రిలీజియస్ ప్లేసెస్ కానీ మిగతా రిలీజియస్ ప్లేసెస్ కానీ ఇండియాని ఏదో చేసి పాకిస్తాన్ చేసిందని మా మీద రుద్దటానికి ప్రయత్నిస్తున్నారని వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశారండి. అంటే వాళ్ళకి ఏదో దుర్మార్గపు ఆలోచనలు ఉన్నాయని. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. స్టేట్ గవర్నమెంట్స్ ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఐ థింక్ సాయంత్రం ఇవాళ పొద్దున్న పంజాబ్ గవర్నమెంట్ పోలీసులందరినీ, లీవ్ ఇచ్చిన వాళ్ళందరినీ కూడా వెనక్కి పిలిచేస్తున్నారు. వెనక్కి పిలవడం జరిగింది. సో పంజాబ్ పోలీస్ కొద్దిగా కాంపిటెంట్ గా ఉంటారు, ఎందుకంటే వాళ్ళు కొన్ని దశాబ్దాలు ఈ యాంటీ టెర్రరిజం డీల్ చేశారు కదా. సో అది కూడా చూడాలి. కానీ ఈ తరుణంలో మనం అందరం కూడా, అండ్ మీడియా వాళ్ళు మిగతా వాళ్ళతో వాళ్ళే కాకుండా ఈ సోషల్ మీడియా వాళ్ళకు కూడా చెప్పాలి. ఏది పడితే అది, అంటే ముఖ్యంగా రిలీజియస్ ప్లేసెస్, పంజాబ్ లో రిలీజియస్ ప్లేసెస్ గురించి ఏదన్నా చదివితే దాన్ని అన్నెసరీగా ఫార్వర్డ్ చేయటాలు లేదంటే కనీసం